జీవదాని యాజమాన్యంపై ఆగ్రహం. కంపు కొడుతున్న టాయిలెట్స్ పై చైర్మన్ ఆగ్రహం. పాఠశాలలో రిజిస్టర్స్, ఇతర తనిఖీలకు అడ్డుపడ్డ నిర్వాహకులు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవునిపల్లి రోడ్డులో గల జీవదాన్ హైస్కూల్ను మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి, కమిషనర్ సుజాత సిబ్బందితో కలిసి ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. తనిఖీల నిమిత్తం వెళ్లారు. అయితే జీవదాన్ పాఠశాలకు అధికారులతో కలిసి ఆకస్మికంగా తనిఖీలకు వెళ్లిన సమయంలో పలు విషయాలు బహిర్గతం కావడంతో మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ, కమిషనర్ జీవదాన్ స్కూల్ యాజమాన్యంపై తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవదాన్ పాఠశాలలో ఉపాధ్యాయులు, సిబ్బందికి సంబంధించిన బాత్రూమ్స్, టాయిలెట్స్ సక్రమంగా లేక విద్యార్థులకు సంబంధించినటువంటి టాయిలెట్స్ దుర్గంధంగా భరితంగా వాసన కొట్టుతూ ఉండటంతో మున్సిపల్ చైర్మన్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టాయిలెట్స్ ఇలాగే ఉంచుతారా అంటూ అసహనం వ్యక్తం చేసి వెంటనే బాత్రూమ్స్, టాయిలెట్స్ క్లీనింగ్ చేయించాలని ప్రిన్సిపల్ ను ఆదేశించారు. పాఠశాలలో విద్యార్థులకు అనుగుణంగా టాయిలెట్స్ లేకపోవడంపై ప్రశ్నించారు. విద్యార్థినులకు సౌకర్యాలు లేకపోవడం తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫీజులు వసూళ్ల మీద ఉన్న శ్రద్ధ పాఠశాలలో మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెట్టాలని మున్సిపల్ చైర్మన్ ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలకు రికార్డ్స్, రిజిస్టర్స్, విద్యార్థుల సంఖ్యలకు సంబంధించినటువంటి రికార్డ్స్ చూయించాలని చెప్పేసి ప్రిన్సిపల్ ను కోరగా చూయించకపోగా నిర్లక్ష్య సమాధానాలు చెప్పడంపై ఈ విషయమై విద్యాశాఖ అధికారులకు మున్సిపల్ చైర్మన్ ఫోన్లో ఫిర్యాదు చేశారు. పాఠశాలలో జరుగుతున్న అక్రమాలు, మౌలిక వసతుల సమస్యలపై విద్యాశాఖ చర్యలు తీసుకోవాలని, నిర్లక్ష్యపు సమాధానాలు చెప్తున్న యాజమాన్యంపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఫోన్లో మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ ఫిర్యాదు చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు సైతం పాఠశాలలో వసతులపై తెలుసుకోవాలని చెప్పి సూచించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి పట్టణ కౌన్సిలర్లు, ఎంఈఓ ఎల్లయ్య, అగ్నిమాపక అధికారి సుధాకర్, మున్సిపల్ కమిషనర్ సుజాత మరియు జవాన్లు తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ స్కూల్స్ లోనే బెటర్ ఉంటాయి వాష్రూమ్స్. ఇక్కడ అంతా చెండాలంగా ఉందంటే స్మెల్ రావడము, మరి అక్కడ ఆ వాష్రూమ్స్ క్లీన్ లేకపోవడం తోటి అక్కడ దోమలు వచ్చినప్పుడు, పిల్లలు వాష్రూమ్స్కి వెళ్ళినప్పుడు ఆ దోమలు కరిస్తే మరి వాళ్ళకి డెంగ్యూ, మలేరియా అనేది ఈజీగా అటాక్ అవుతుంది. మరి ఇంత పెద్ద ప్రైవేట్ స్కూల్ రన్ చేస్తున్నప్పుడు మరి వాష్రూమ్స్ ఎట్లా ఉంచుకోవాలనేది కూడా వీళ్ళకి శ్రద్ధ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్కూల్లో వాష్రూమ్స్ లో కూడా ఒక టాయిలెట్ బేషన్ లేదు, అడ్జస్ట్ ఫ్యాన్ లేదు, హ్యాండ్ వాష్ లేదు, ఏది కూడా మెయింటైన్ చేస్తలేరు. మరి ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి మేము ఈరోజు ఇక్కడికి వచ్చి చూస్తే కల్లారా మాకు కనిపించడం జరిగింది. మా మున్సిపల్ నుంచి మేము తీసుకోవాల్సిన యాక్షన్ త్రూ అంటే శానిటేషన్ రూల్ ప్రకారం, యాక్ట్ ప్రకారం మేము వాష్రూమ్స్ కి లాక్ వేయడం జరిగింది. ఎందుకంటే పిల్లలకి ఎఫెక్ట్ కావద్దు. ఇక్కడ ఉన్న పాపులేషన్ కూడా మనకు టోటల్ స్కూల్ జీవదాన్ స్కూల్ పాపులేషన్ చూసుకుంటే 2604 పాపులేషన్ మనకి జీవదాన్ స్కూల్ స్టూడెంట్స్ చదువుతున్నారు. మళ్ళా పాపులేషన్ వైజ్ గా క్లాస్ రూమ్ లో ఉండాల్సిన స్ట్రెంత్ కన్నా ఇంకెక్కువనే ఉండి పిల్లలు చదువుతున్నారు. మరి ఇక్కడ ఉన్న పాపులేషన్ వైజ్ గా అయితే మనకి 1332 బాయ్స్ ఉంటే వీళ్ళకి ఉండాల్సిన వాష్రూమ్స్ రూల్ ప్రకారంగా అయితే 33 వాష్రూమ్స్ ఉండాలి. కానీ ఇక్కడైతే 8 వాష్రూమ్సే ఉన్నాయి ప్రెసెంట్. గర్ల్స్ కి వచ్చేసి 1272 గర్ల్స్ పాపులేషన్ ఉంటే 64 మనకి వాష్రూమ్స్ ఉండాలి. దానిలో మనకి ఇక్కడ ఉంది 40 వాష్రూమ్స్ మాత్రమే ఉంది. మరి ఇంత పెద్ద స్కూల్ రన్ చేస్తున్న దగ్గర 40 ఇయర్స్ నుంచి స్కూల్ రన్ అవుతుంది. మరి ఇప్పటి వరకు కూడా ఏ చర్యలు తీసుకోలేదు వాష్రూమ్స్ గురించి. అది ఒకటి. మేము మా ఎంఈ సార్, ఇప్పుడు ఎల్ఐ సార్ కూడా ఉన్నారు, మేము అడిషనల్ కలెక్టర్ సార్ గారికి అలాగే మన కలెక్టర్ సార్ కూడా కాల్ చేసి చెప్పడం జరిగింది. ఇదే కాకుండా మేజర్ గా చూసుకుంటే దగ్గర పాపులేషన్ మనకి 3000 వరకు పాపులేషన్ ఉంది. పిల్లలు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ చూసుకుంటే ఫైర్ సర్టిఫికేట్ లేదంట స్కూల్లో. అంటే పిల్లలకి ఏదైనా యాక్సిడెంటల్ గా ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అయితే ఎక్కడికి వెళ్తారు? వీళ్ళని అడిగితే ఇప్పటివరకు మాకు ఫైర్ సర్టిఫికేట్ ఇప్పటివరకు మేము తీసుకోలేదు అని చెప్తున్నారు. అక్కడ చూసుకుంటే సిలిండర్స్ పైన అన్ని కూడా ఎక్స్పైరీ అయిపోయినే ఉన్నాయి సిలిండర్స్ పైన. మరి ఇంత శ్రద్ధ లేకుండా వీళ్ళు ఉంటున్నారు. వైస్ ప్రిన్సిపల్ సార్ని అడిగితే ఏం చెప్తున్నారు? మాకు బడ్జెట్ లేదు, మాకు డబ్బులు లేవు అని మాట్లాడుతున్నారు. మరి పేరెంట్స్ అందరు కష్టపడి మరి పిల్లల్ని చదివిస్తున్నారు, వాళ్ళు కట్టే ఫీజులన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? మీ పేరెంట్స్ అందరూ కూడా ఒకసారి చూసుకోండి. మీ పిల్లల్ని ఇక్కడ పంపిస్తున్నప్పుడు ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేయండి. కొందరు పేరెంట్స్ మాకు కంప్లైంట్ చేయడంతో మేము ఇక్కడికి రావడం జరిగింది. మరి దీన్ని మేము కలెక్టర్ సార్ దృష్టికి కూడా తీసుకెళ్ళాము. ఇప్పుడు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా రావడం జరుగుతుంది, వాళ్ళు కూడా చెక్ చేస్తారు.
100% ఈ పిల్లలకి ఎటువంటి ఇబ్బంది కలిగితే మేము కంపల్సరీ చర్యలు తీసుకుంటాము. ఎంత దూరం వరకైనా వెళ్ళి మరి మాట్లాడడం జరుగుతుంది. కామారెడ్డి పట్టణ ప్రజలకి ఎక్కడ కానీ ఎటువంటి ఇబ్బంది ఉన్నా కానీ యాజ్ ఎ మున్సిపల్ చైర్పర్సన్ గా నాకు బాధ్యత ఉంటుంది కాబట్టి 100% నేను చర్యలు తీసుకుంటా. ఇదే స్కూల్ కాదు, నేను ఎప్పుడు ఏ స్కూల్ కి వచ్చి విజిట్ చేసే తెలియదు. 100% నేను విజిట్ చేస్తాను. ఇప్పటి నుంచి అయినా ప్రైవేట్ స్కూల్ అందరూ దీన్ని చూసైనా ఒక ఎగ్జాంపుల్ గా తీసుకొని అందరు కూడా చేంజ్ అవుతారనే ఉద్దేశంతో మరి ఇక్కడికి రావడం జరిగింది. మరి అందరూ కూడా జాగ్రత్తలు పాటించాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను. నాకు హాస్పిటలైజ్ అంటే నాట్ డిస్కస్ ఏమవుతాయంటే బై మిస్టేక్ ఏదో రాసింది కరెక్ట్ ఇండికేషన్ ఇది ఒకవేళ లెఫ్ట్లోకి వచ్చేసింది అనుకోండి ఇవి కూడా ఆల్మోస్ట్ అనుకోండి. వెళ్ళారు కౌంట్ చేయడానికి వెళ్ళారు వచ్చిన తర్వాత